మమ్మల్ని ఇళ్లలో నుంచి పంపించేయాలని ఇప్పుడు వాళ్ళ ప్లాన్లు. అయినా మా పిల్లలు కూడా తీసుకొచ్చేస్తారు ఆ గొడవల వల్ల. ఇందువల్ల తగులేవు తగాదులేవు. మళ్ళీ అదే సార్ వాళ్ళు అట్లా చేస్తున్నారు. స్థలాలు తీసేసుకునేది మళ్ళీ అమ్ముకునేది. మళ్ళీ ఏమంటే మా నెత్త గొడవలు వచ్చేది. మాకు న్యాయం జరగాలి. ఎస్టీ కాలనీ వెంకట్రాపల్లి ఆదిస్వామి గుడి గ్రామం. మేము వచ్చి ఇక్కడ ఎస్సీకి కంప్లైంట్ ఇచ్చాము 3 రోజుల క్రితం. అదే ఇరగని వెంకటేశ్వర రెడ్డి మీద కంప్లైంట్ ఇచ్చాము. ఇంకా పోతే స్థలం కాడ కంప్లైంట్ ఇచ్చాము. మాకు ఇట్లా ఇబ్బందిగా ఉంది, యాక్షన్ తీసుకోమని చెప్పాము. మాకైతే చేయలేదు సార్ వాళ్ళు వచ్చి. ఈరోజు మా పిల్లోడి మీద కేసు పెట్టామని చెప్పి మమ్మల్ని తీసుకొచ్చారు. మాకైతే న్యాయం అయితే జరగల. పొద్దునైతే మమ్మల్ని ఆ రోజు పోయి వచ్చి నైటే మాకు ఆయన నాన్నకు మాటలు హింస. అసలు నైట్ అమ్మ నా బూతులు తిట్టాడు సార్. చెప్పాలంటే కొంచెం నోటికి ఎంత వస్తే అంత అడుగుతున్నాడు. అసలు ఆయన ముందు అసలు ఉండాలన్నా కానీ ఎక్త కలుగుతుంది సార్ మాకు. అసలు మరీ నోటికి ఎంత వస్తే అంత. మేము అసలు నైట్ పొగరద్ది పని అయిపోతుంది సార్ ఆయనకి. మేము అసలు దారిని పోవాలన్నా కానీ కొంచెం ఇసుగు పడుతుంది. దాని తోడుగా శివారెడ్డి కౌన్సిలరు ఆయన వచ్చి అట్టంటే అట్టు మాట్లాడుతున్నావు. నువ్వేంది అట్లా మాట్లాడుతున్నావు? కౌన్సిలర్ అయిపోతే మీరేం చేసుకుంటారు చేసుకోపోండి అంటున్నాడు సార్ ఆయన. మాకు న్యాయం కావాలా? వాళ్ళు మా మీదకి వస్తారు. ఓలైనా ఉండాలా, మేమైనా ఉండాలా. అది సార్ వాళ్ళని ధరం వేసాడు. ఇప్పుడు మళ్ళీ యువత పక్క జరిగి నా ఇంటిని కూర్చొని మా ఇల్లు కూడా ఈమని 1,00,000 రూపాయలు ఇస్తా ఈమన్నాడు. నేను చెప్పిన మేము ముసలివాళ్ళమే. ముసలానికి పింఛన్ ఒకటే వస్తుంది కానీ కూలి పని చేయలేడు. బాగలేని మనిషి. ఈ రకంగా నీ ఇల్లు అన్నా ఇయ్యి, లేకపోతే 5 రూపాయలు డబ్బులు కన్నా ఇల్లు, లేకపోతే దాంట్లో సగమన్నా ఇయ్యి నాకు స్థలం అంటున్నాడు. మేము ముసలి వేడ ఉండాలా, మేము వేడ బతకాలా, కూలి చేసుకుని తినేవాడు. ఆ పింఛనకుండా మేము బతికేది. అదేందో అంటే సగం ఊరు నాకు వెంకట్రాపల్లిలో ఉంది, నాకు శివారెడ్డి ఉన్నాడు, మీరు ఏం చేయలేరు అది ఇది అని చెప్పి అందరినీ గమ్మేస్తాను. వెంకట్రాపల్లి సార్ ఆయన వస్తాడు వాళ్ళ కాడికి. కౌన్సిలరే సార్. పొద్దున కూడా ఆయన వచ్చాడు. అమ్ముకున్న పడితే నువ్వు కూడా అమ్ముకుని వెళ్ళిపో, ఆయన కొన్నాడు కాబట్టి ఆయన అమ్ముకున్నాడు కాబట్టి నువ్వు కూడా అమ్ముకుని వెళ్ళిపోరాని అడిగాడు సార్ ఆయన నన్ను. పొద్దున కూడా మరి యాత్మూరు డివిజన్లోటువంటి వెంకట్రావుపల్లి ఎస్సీ కాలనీ ప్రజలు వాళ్ళు చాలా కాలం నుంచి అక్కడ నివాసం ఉంటున్నారు. రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి ల్యాండ్ గవర్నమెంట్ కొనిచ్చి అక్కడ ఇళ్ల స్థలాలు కట్టడం జరిగింది. మరి అక్కడ హ్యాపీగా ఉన్నటువంటి గిరిజనులు అదేవిధంగా జీవనం సాగించుకుంటున్న సందర్భాల్లో కొంతమంది ఆ ఇళ్ళని కొనడం అమ్మడం జరుగుతుందంట. వాళ్ళు భయాందోళన పడుతున్నారు. అదేవిధంగా అక్కడ ఉన్న గిరిజనులకి ఇచ్చిన ఇళ్ల స్థలాల మీద దొంగ రిజిస్ట్రేషన్ కూడా జరుగుతున్నాయి. అక్కడ అధికారులు దొంగ సర్టిఫికెట్లు ఇచ్చి కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నారంట. అక్కడ గిరిజనులు చాలా భయాందోళన పడుతున్నారు. కేవలం వాళ్ళు అడిగేది ఒకటే, రాజ్యాంగబద్ధంగా మాకు ఇచ్చినట్టు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు కూడా మాకు లేకుండా పోతే మేము ఎక్కడ బతకాలి, మేము ఎక్కడ ఉండాలి అని వాళ్ళు పదే పదే బాధపడుతున్నారు. అదేవిధంగా రాజ్యాంగబద్ధంగా మేము బతకడానికి కూడా వీల్లేదా, మాకు ఇచ్చిన స్థలాలు ఇళ్లలో కూడా మేము ఉండడానికి లేదు, మా మీద అనేక మంది యోజనాలు చేస్తున్నారు, మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు. తర్వాత మేము ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు, మాకు ఎవరు దిక్కు లేదు. కాబట్టి మీరైనా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మా సమస్య పరిశీలిస్తారని బహుజన సమాజ్ పార్టీని వాళ్ళు ఆశించడం జరిగింది. బహుజన సమాజ్ పార్టీ ఇన్ఛార్జిగా నేను వాళ్ళకున్న సమస్యలు రాతపూర్వకంగా అధికారి దృష్టికి తీసుకొచ్చి చెప్పడం జరిగింది. మేడం గారు దీన్ని అప్పుడే అధికారిని పిలిచి పరిశీలించి వాస్తవం అవాస్తవాన్ని పరిశీలించి రిపోర్ట్ ఇవ్వండి. వాళ్ళ గిరిజనుల మీద ఎలాంటి దాడులు జరగకుండా ఫర్దర్గా మీరు యాక్షన్ తీసుకోండి. వాళ్ళు అమాయ గిరిజనుల మీద దాడులు చేస్తుంటే మీరు ఏం చేస్తారని అధికారులను కూడా మేడం గారు పిలిపించి మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా గిరిజనులు మీరు ఒక్కటే చెప్తాను, మనకు ఉన్నదాన్ని గూడు కావాలి, ఆ నీడ నమ్ముకుంటే మనం ఎక్కడ ఉండాలి. కనీసం మనకి ఎన్నో ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు వచ్చినా కూడా నీడ నమ్ముకోబాకండి. దయచేసి మీ పిల్లలు చదివించుకొని చక్కగా మీరు బతకాలని. అదేవిధంగా మీకున్న ఆస్తి అది ఒకటి ఇల్లు, ఆ ఇల్లు కూడా అమ్ముకుంటే మీరు ఎక్కడ ఉంటారు. దయచేసి ఎన్ని కష్టాలు వచ్చినా మీరు ఓర్చుకొని అక్కడే నివాసం ఉండి ఎలాంటి గొడవలు పోకుండా పిల్లలను బాగా చదివించుకుని అభివృద్ధి కావాలని, ఓటు ద్వారా మనకున్న ఇల్లులు కాపాడుకోవాలా. రాజ్యాంగపరంగా ఇచ్చిన ఓటుని ఆ రోజు 500కు 1000 రూపాయలకు అమ్ముకోకుండా మీకు అనుకూలమైన నాయకులు ఎవరు వస్తారు, మీకు అనుకూలమైన నాయకులు ఎవరు వస్తారు, రాజ్యాంగబద్ధంగా మీకోసం ప్రాధాన్యపడే పార్టీ ఉందండి. అది ఒకటి బహుజన సమాజ్ పార్టీ. ఆ బహుజన సమాజ్ పార్టీ ఈరోజు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ 80% కోసం పనిచేస్తున్న బహుజన సమాజ్ పార్టీ. బహుజన సమాజ్ పార్టీ మీకు అండగా ఉంటుంది. అయితే ఓటు వచ్చేప్పుడు మీరు జాగ్రత్తగా, ఓటు అనేది వజ్రాయుధం లాంటిది, అది బాబాసాహెబ్ ఇచ్చినటువంటి ఓటు. ఆ ఓటు విలువను మీరు తెలుసుకొని ఆ ఓటుని జాగ్రత్త చేసుకుంటే మన జీవితాల బాగుపడతాయి, మన బతుకులు బాగుపడతాయి. మెయిన్ మనకు ఒకటే ఓటు
ఓటు, ఆ ఓటు వజ్రాయుధమైనటువంటి ఓటు, ఆ ఓటు ఇచ్చి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ మీరు బాబాసాహెబ్ని గురించి తెలుసుకోండి, హక్కుల గురించి తెలుసుకోండి. మనకున్న బాబాసాహెబ్ ఇచ్చిన హక్కులు ఎస్టీలకి రాజ్యాంగబద్ధంగా వచ్చిన హక్కులు ఉన్నాయి, చాలా హక్కులు ఉన్నాయి. అవి తెలియకుండా మనం ఇబ్బంది పడతాం. తెలుసుకోండి, రాజ్యాంగ ఇరువు తెలుసుకోండి, అంబేద్కర్ తెలుసుకోండి, పులే పెరియార్ మహానాయకుల్ని స్మరించుకోండి. వాళ్ళనేది లేకపోతే, వాళ్ళ స్ఫూర్తి లేకపోతే మన ఈ దేశంలో బతికే వాళ్ళు కూడా కాదు, ఒకరికన్నా హీనంగా బతికేవాళ్ళు. అలాంటి వాళ్ళు మనుషులుగా బతికని చెప్పినటువంటి మహనీయులు, మహానుభావులు బాబాసాహెబ్ అంబేద్కర్, పెరియార్, పూలే, సావిత్రిబాయి మహనీయులు. వాళ్ళు త్యాగమూర్తులు, వాళ్ళ త్యాగాన్ని గుర్తించుకోండి, చదువుకోండి, బిడ్డలు బాగా చదివించుకోండి, చరిత్ర తెలుసుకోండి. కాబట్టి రాబోయే రోజుల్లో మీ దగ్గరికి వచ్చి కలుబోలు మాటలు చెప్పి రాజకీయ నాయకులు అందరూ ఓలిపోతే వర్షాలు కలిసి ఓట్ల ద్వారా మిమ్మల్ని లొంగ తీసుకొని ఓట్ల ద్వారా వాళ్ళు గద్దెనెక్కి మన మీద దాడులు చేస్తుంటారు. కాబట్టి ఈ యొక్క భూజ్యోగ పార్టీలను అందరినీ అన్నీ గమనించండి, వాళ్ళ కుట్రలు గమనించండి. వాళ్ళ యొక్క మాయ మాటలు చెప్పి మాయ మాటలకు మోసపోతే ఓటు అయిపోకండి. మీరు నిజాయితీ పార్టీ అయినటువంటి బహుజన సమాజ్ పార్టీ అండ్ వైపు ఉండండి. బహుజన సమాజ్ పార్టీ మీకు అండగా ఉంటుంది. కాబట్టి సోదరులారా, మీకు ఒకటే చెప్తున్నా, ఓటు అని సెలవు రాబోయే రోజుల్లో మీరు ఆ ఓటీలు కాపాడుకొని బహుజన ఓటు వేసుకుంటే. ఎస్టీ కాలనీ అనేది అక్కడ ఫస్ట్ కాలనీ లేదు. అక్కడ లక్ష్మీనాయుడు ఫీల్డ్లో 2007లో ఒక పట్టాలు ఇప్పించారు. 2007లో పట్టాలు లక్ష్మీనాయుడు గారు ఇప్పించారు. అప్పుడు ఆ పట్టాలు కొంత బాగుపారం పోకు, కొంత ల్యాండ్ పర్చేస్ కింద నారాయణమ్మ ఎంఆర్ఆవు గారు ఉన్నప్పుడు కొంత ల్యాండ్ పర్చేస్ కింద కూడా కొని ఇళ్ళ పట్టాలు కాలనీలు వాళ్ళకి ఇచ్చారు. ఎస్టీలకి ఇస్తే అక్కడ ఆందోళనలు, కప్పల ఆందోళనలు 2 గ్రూపులు ఉన్నాయి. ఉన్నప్పటికీ వాళ్ళంతా పేదోళ్ళు, చాలా పేదోళ్ళు. కనీసం ఇల్లు కట్టుకునే వాళ్ళు కాదు, వాళ్ళకి కనీసం నీళ్లు కూడా లేవు. అక్కడ గుడిసిపేమ పథకం కింద కొద్దిక్కరించి డబ్బులు బోర్ వేపించి ఆ రకంగా వాళ్ళకుంటే మున్సిపాలిటీ డెవలప్ అయిన తర్వాత అక్కడ ఈ నారాయణ రెడ్డి, మన రామనారెడ్డి గారు, ఆయన ఫస్ట్ మున్సిపాలిటీ చేసిన తర్వాత ఫస్ట్ అక్కడే రోడ్లు వేయించింది కూడా ఆయనే, రామనారెడ్డి గారు. రోడ్లు వేయించి ఇక్కడికి నీళ్లు కూడా ఇవ్వటం జరిగింది. వాళ్ళకి కలెక్టర్ కూడా కరెంటు ఇవ్వటం జరిగింది. అక్కడ డెవలప్మెంట్గా ఉన్నది వెంకట్రాపల్లి ఎస్టీ కాలనీ. ఆ డెవలప్మెంట్ ఉన్న కాలనీలో ఇక్కడ కొద్ది మంది కొనుక్కునే దానికి మొదలుపెట్టి వాళ్ళకి అప్పులు ఇచ్చేది 100 రూపాయలు అప్పు, 100 రూపాయలు, 1000 రూపాయలు అట్టు ఇచ్చేసి 5-6 వేలు అయిన తర్వాత 5-6 వేలు, 6-7 వేలు సంతకాలు పెట్టుకొని లక్షల రూపాయలు వాళ్ళకి అక్కడ కొన్నట్టు, 1,00,000 రూపాయలు కొన్నాం, 2 లక్షలు కొన్నాం అని చెప్పి వాళ్ళ ఇళ్ళన్నీ కూడా దాదాపు ఇప్పుడు 20 ఇల్లు సోదరులు చేసుకున్నాం. ఒక ఆయన అయితే సీనయ్య, నక్కా సీనయ్యనే అక్కడికి వచ్చి అంగడి పెట్టుకొని ఆయన ఒక 6-7 ప్లాట్లు కొనుక్కొని ఆయన ఒక ప్లాట్లో ఉండి ఆటో పెట్టుకొని అక్కడ వ్యాపారం చేస్తూ ఇప్పుడు అంగళ్ళ మీద కూడా వాళ్ళ గ్రూపులు ఏర్పడి వాళ్ళు కూడా వీళ్ళ మీదకి ఆయన కూడా దాడి చేసే కాడికి ఇలా అదే కేసు కూడా అదే అయింది. ఒక అబ్బాయి మీద కేసు పెట్టి మా ఇంటి మీదకి వచ్చారంటే అంగడి పెట్టుకొని ఇంటికాడికి వస్తారు. ఇంటికాడికి వచ్చినప్పుడు కాలనీలు అంగడి పెట్టుకున్నారు. ఇంటికాడికి రాకుండా అడిగి పోతారు. అదేమన్నా ఊరేడుతుందా? వాళ్ళ ఇంటికాడికి పోనా? వాళ్ళ కాలనీలోకి వచ్చి అంగడి తీసుకొని ప్లాట్లు కొనుక్కొని అంగడి పెట్టుకొని ఆడ మా ఇంటికాడికి వచ్చారు, మా మీదకి వచ్చారు అని చెప్పి ఆయన నకాసేనయ్య వచ్చి కేసు ఆ రకంగా వాళ్ళ మీద పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయించారు. ఎస్ఐ గారు పెద్ద మనిషికి విచారించి పంపించిండు. కానీ ఆ రకంగా అక్కడ బ్యాందీ కూడా అమ్ముతారు. బట్టే పట్టించి